నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. పెన్షన్ల కోసం ముందుగా అర్జీలు పెట్టుకున్న అర్జీదారులకు ఇప్పటికే కొంతమందికి పెన్షన్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 3వ శుక్రవారం స్వాభిమాన్ దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు నిర్వహించే 11 శుక్రవారాల గ్రీవెన్స్ లో 169 అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. ఇంతవరకు వచ్చిన అర్జీల్లో పెన్షన్లు, మెడికల్, చిన్న భూ సమస్యలు, బ్యాటరీ ట్రైసైకిల్స్, వినికి యంత్రాలు తదితర వాటిపై వచ్చినట్లు పేర్కొన్నారు. కొంతమంది ఉపాధి అవకాశాల కోసం అర్జీలు పెట్టుకోగా వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. ప్రతి నెల జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నామని, జాబ్ మేళాల్లోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ సమస్యలకు సంబంధించి జీజీహెచ్, డీసీహెచ్ వారితో అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గత నెల 3వ శుక్రవారం స్వాభిమాన్ కు హాజరై కొన్ని బ్యాటరీ ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. బ్యాటరీ ట్రైసైకిల్స్ మరమ్మతులకు గురి అయితే వాటి మరమ్మతులకు జిల్లా పరిషత్ లో ఒక రూమ్ కేటాయించి అక్కడే మరమ్మతులు చేపడతారని చెప్పారు. ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ రోజుల్నే ఉద్యోగుల గ్రీవెన్స్ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించే స్వాభిమాన్ కు 11 అర్జీలు స్వీకరించిన 11 అర్జీలలో పెన్షన్లు, బ్యాటరీ సైకిల్స్ తదితర వాటి గూర్చి అర్జీలు వచ్చినట్లు చెప్పారు. అర్జీల స్వీకరణలో జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం విజయవంతం అయ్యిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. అశేష జనసందోహం మధ్య వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం ఆంధ్రప్రదేశ్ కు శుభసూచకమని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ మరింత వేగంతో అభివృద్ధి వైపు దూసుకుపోతోందని స్పష్టం చేశారు. ఇంకోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కీలక ప్రాజెక్టులకు కూడా ముందడుగు పడటం ఆనందంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోడీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఓర్వకల్లు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవాలయాలను ప్రధాని మోడీ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ లో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధాని మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, సహచర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ చేసిన సుదీర్ఘ ప్రసంగానికి స్పష్టమైన తెలుగు అనువాదాన్ని చేసిన రామ్మోహన్ నాయుడు అందించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన స్టాల్స్ సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిక్కోల్ ఉత్సవ్ పేరుతో నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్ లో ప్రజలకు అవగాహన నిమిత్తం ఏర్పాటు చేసిన స్టాల్స్ ఈ నెల 13 నుండి 19 వరకు ప్రదర్శన కమ్ సేల్ ఉంటుందని జీఎస్టీ నోడల్ అధికారి మరియు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ స్వప్నాదేవి చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనశాలలో 50 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. అన్ని రకాల స్టాల్స్ ఇందులో ఉన్నాయని, స్టాల్స్ ను సందర్శకులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారన్నారు. టాటా, సుజుకి, టొయోటా కార్లు, మోటార్ బైకులు, ఏజీడీ, జావా, బజాజ్, యమహా, హీరో బైక్స్, క్వాంటమ్ బ్యాటరీతో నడిచే స్కూటీలు, టీవీఎస్ కుబోటా ట్రాక్టర్లు, బిల్డింగ్ మెటీరియల్, టీవీఎస్ స్కూటీలు, కోఆప్స్, ఆగ్రో ప్రొడక్ట్స్, వివిధ రకాల పచ్చడ్లు, వెజ్ నాన్ వెజ్ పచ్చడ్లు, ఎయిర్ కండిషనర్లు, హస్తకళలు, జూట్ ఆర్టికల్స్, వ్యవసాయ యంత్రాలు, పాపడ్స్, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఆప్కో సోలార్ యూనిట్స్, వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు, చేనేత వస్త్రాలు, సిఎంఆర్, సౌత్ ఇండియా రెడీమేడ్ దుస్తులు, సూక్ష్మ నీటి పారుదల మెటీరియల్, మోటార్ పంప్స్, కంప్యూటర్ కి సంబంధించి మానిటర్లు, ప్రింటర్లు, హోండా డ్రిప్స్ మిషన్లు, మహీంద్రా జనరేటర్లు, గృహానికి సంబంధించి ఇంటీరియర్ వర్క్ మెటీరియల్, సీసీ కెమెరాలు, టీవీలు, వివో సెల్ ఫోన్స్, అపోలో ప్రొడక్ట్స్ తదితర స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా ఏ వస్తువులపై ఎంతెంత జీఎస్టీ తగ్గించేది బోర్డులు ప్రదర్శించారు. ఈ బజార్ లో స్టాల్స్ ప్రజల అవగాహన నిమిత్తం ఏర్పాటు చేశామని డిప్యూటీ కమిషనర్ స్వప్నాదేవి స్పష్టం చేశారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజల మేలు చేకూర్చే అనేక రకాల
రకాల సంస్కరణలు తీసుకువస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్య రంగంలో జీఎస్టీ స్లాబ్ రేట్స్ తగ్గడంతో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం వాణిజ్య పన్నుల శాఖ కమర్షియల్ ట్యాక్స్ అధికారి వి చంద్రకళ, లయన్స్ క్లబ్ ఆఫ్ హర్సవల్లి చైర్మన్ కె హారికా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 13th to 19th ఏవేవైతే మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ లేకపోతే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, కార్స్, తర్వాత స్కూటీ, అదర్ ఇంకా ఎలక్ట్రానిక్ గూడ్స్, సోలార్ ప్యానెల్స్ కానీ లేకపోతే సోలార్ బ్యాటరీస్, వీటన్నిటి మీద కూడా జిఎస్టీ చాలా తగ్గించారు మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా. సో దీని అవేర్నెస్ కోసం అని చెప్పి పీపుల్ అందరికీ అవేర్నెస్ కలిగించాలని ఈ సూపర్ జిఎస్టీ ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి సో ప్రోడక్ట్స్ని కూడా ఒకసారి అన్నీ చూసి ఏవేవి ఎన్ని తగ్గిందో చూసుకొని వాళ్ళకి ఇష్టమైనవి ఇవన్నీ కూడా కొనుక్కోవాలి. ఈవెన్ బిల్డింగ్ మెటీరియల్స్ మనము ప్రతి ఒక్క సెక్టార్ని కూడా టచ్ చేయడం జరిగింది. లైక్ ఆటోమొబైల్ సెక్టారు, ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ రిలేటెడ్ సెక్టారు అండ్ ఆల్సో ఫుడ్, టెక్స్టైల్స్. తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంటీరియర్ స్టాల్ కూడా పెట్టారు. ఫోన్స్, తర్వాత మన కార్స్, ట్రాక్టర్స్ బయట అవన్నీ కూడా డిస్ప్లేకి పెట్టారు. మెయిన్ ఎస్పెషలీ ఫార్మర్స్ కోసం ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కానీ మెషిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్ ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. సో ఎవ్రీ పర్సన్ ఈ జిఎస్టీ తగ్గిన సందర్భంగా అండ్ ఈ అందులో మనకి దివాళీ కూడా వస్తుంది. సో ఏమైనా వాళ్ళు పర్చేస్ చేసుకుంటే ఈ ఎగ్జిబిషన్కి వస్తే వాళ్ళకి ఎంత తగ్గాయి, నెక్స్ట్ ఏ బెటర్ ప్రోడక్ట్స్ అన్న కూడా తెలుస్తుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్లో ఈవెన్ మన ఎంటర్టైన్మెంట్ కోసం ఈవినింగ్ 6 నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆల్ దిస్ వీక్. సో ఇంకా జస్ట్ 3 days మాత్రమే ఉంది. సో ప్రజలందరూ కూడా ఈ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కోసం మేము ఈ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కలెక్టర్ సార్ గైడెన్స్ సో ఈ ఎగ్జిబిషన్ అన్నది పెట్టడం జరిగింది. సో ఎవ్రీబడి పీపుల్ అందరూ కూడా ఎగ్జిబిషన్కి వచ్చి సో వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి ఏమైనా ఇష్టం ఉంటే కొనుక్కొని వస్తువుల కొనుగోలులో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు సాంస్కృతిక జాతరగా మారాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో గురువారం సాయంత్రం తన్మయి కూచిపూడి డాన్స్ అకాడమీ వారిచే నవదుర్గ బేలే క్లాసికల్ సాంగ్స్, నారాయణతే, కాళీయమర్దనం, గజేంద్ర మోక్షం, శ్రీకృష్ణ నృత్యాంశాలు ప్రదర్శించారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల ఎగ్జిబిషన్ సందర్శనతో పాటు వినోదాన్ని పంచుతున్నాయి. ప్రజలు కొనుగోలు చేసిన అనంతరం కుటుంబ సమేతంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారు. గురువారం నిర్వహించిన తన్మయి కూచిపూడి డాన్స్ అకాడమీ వారిచే నవదుర్గ బేలే క్లాసిక్ సాంగ్స్, నారాయణతే, కాళీయమర్దనం, గజేంద్ర మోక్షం, శ్రీకృష్ణ నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి. 17వ తేదీన శుక్రవారం బెండి మాధురి బృందంచే కోలాటం, కోన శ్రీలత బృందంచే కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. అక్టోబర్ 19 వరకు ప్రతిరోజు విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యాపారం వ్యవస్థీకృత నేరంగా మారిందని, దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి డిమాండ్ చేశారు. ఆమదాల వలసలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కల్తీ మద్యం నెట్వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రజా రోగాన్ని ప్రమాదంలోకి నెట్టిందన్నారు. కల్తీ మద్యం ఉత్పత్తి, పంపిణీలో కొంతమంది కూటమి నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. తూర్పు రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు 6 కేంద్రాలుగా ఏర్పడి బార్లు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారన్నారు. తంబళ్లపల్లికి చెందిన టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ వంటి వ్యక్తులు ఈ వ్యవస్థ వెనక ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని అవినీతి, కల్తీ మద్యం కుంభకోణాల అడ్డాగా మారిన సీఎం చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి అవినీతి నేతలుగా గుర్తింపు పొందారని విమర్శించారు. టీడీపీ అనుకూల మీడియా వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని, ప్రజలు అన్ని వాస్తవాలను గ్రహిస్తున్నారన్నారు. ఈ మద్యం గోళ్లను ఏర్పాటు చేసి 2024 సాధారణ ఎన్నికల్లో ప్రతి ప్రాంతానికి కల్తీ మద్యాన్ని సరఫరా చేసి
బాధ్యత ఇదే జయచంద్రారెడ్డి కానీ సురేంద్ర నాయుడు కానీ జనార్దన్ కానీ తీసుకోలేదా? తీసుకున్న సంగతి వాస్తవం కాదా? చెప్పండి. వీటి మీద సమాధానం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలా. అంతేకాకుండా తంబలపల్లి టీడీపీ డిఫీటెడ్ క్యాండిడేట్ అయినటువంటి జయచంద్రారెడ్డి క్షమా భిక్షలో బయటకు వచ్చినటువంటి సురేందర్ నాయుడిని, అద్దేపల్లి జనార్దన్ వీళ్ళే ఈ అవినీతికి పాలుపడి తండ్రి, తల్లి, గురువు, దైవం అంతా కూడా చంద్రబాబు నాయుడే ముందుకు నడిపించినాడు వీళ్ళ ముగ్గురికి. ఎందుకనంటే నేను చెప్పాను ఇందాక, ఆయనకు బాగలేకపోతే ఆఫ్రికా వెళ్ళినారు. ఓ వ్యక్తిని ఏంటంటే 2 మర్డర్ కేసుల్లో ఉండేటువంటి వ్యక్తిని ఏంటంటే యావజ్జీవ శిక్ష అనుభవిస్తుంటే ఆయన బయటికి తీసుకొచ్చినాడు. జయచంద్ర రెడ్డి టికెట్ ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు ఏం ఇంట్రెస్ట్లు చూసి ఇవన్నీ చేసినారో నాకు అర్థం కాదు. ఇవాళ ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్రంలో, ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను తెలంగాణ రాష్ట్రంలో చేసినట్లుగా సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, ఉద్యోగులకు జేఎల్ఎం గ్రేడ్ 2 సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన 4DA బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 2022 PRC బకాయిలను చెల్లించాలని కోరారు. షిఫ్ట్ ఆపరేటర్లు అందరికీ ఒక వేతనం ఇవ్వాలని, మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లు, స్టోర్ హమాలీలకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. అన్లిమిటెడ్ వైద్య సదుపాయం మరియు ₹1 కోటి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యంతో జరుగుతున్న చర్చల్లో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీని చర్చలకు ఆహ్వానించాలని కోరుతూ ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం ఆపరేషన్ సర్కిల్ విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్ కృష్ణమూర్తికి విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీ నాయకులు, సిఐటియు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి సమస్యలపై అనేక మార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించినందుకు నిరసనగా విద్యుత్ సంస్థల్లోని అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు అక్టోబర్ 15 నుండి సమ్మె నోట్స్ ఇచ్చిన నేపథ్యంలో జరుపుతున్న చర్చలు అందరినీ భాగస్వామ్యం చేయాలని కోరుతున్నామని చెప్పారు. అక్టోబర్ 17న ప్రభుత్వంలో జరగబోయే చర్చలకు వెంటనే ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన పరిష్కారమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా మాకు మేనేజ్మెంట్ పరిష్కరించే విధంగా, కొన్నైనా పరిష్కరించే విధంగా మాకు చేయాలని మేము జేఏసీకి కూడా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఎవరికి కూడా మేము జేఏసీకి కూడా వ్యతిరేకం కాదు. ఈ యొక్క ధర్నా కూడా ఉపసంహరించుకుంటున్నాము. ధర్నా చేయటం లేదు. నెక్స్ట్ నుంచి మాత్రం ఈ చర్చల అనంతరం మేము ధర్నా చేయడానికి పోరాటం కొనసాగిస్తాము. అలాగే మీరు ప్రజలు విజయవంతం చేసి సహకారాలు అందించగలని ప్రార్థిస్తున్నాం. మన గృహాల వలె శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. గురువారం శాంతా కళ్యాణ్ అనురాగ నిలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సందర్శించి రూమ్ లో కిచెన్ ను సందర్శించి రేషన్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేసే సిబ్బంది వివరాలు అడిగారు. త్రాగునీరు ఫిల్టర్ పనిచేస్తుందా లేదా అడిగి తెలుసుకొని బ్యాటరీ మార్చుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రూమ్ లో ఉన్న వృద్ధుల రూమ్ ను పరిశీలించి వారి బాగోగుల గురించి అడిగారు. ఆరోగ్యం బాగుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల నుండి ఆశీస్సులు అందుకున్నారు. రూమ్ లో టీవీలు ఒకటి ఏర్పాటు చేయగా మిగిలినవి ఎందుకు పెట్టలేదని అడుగుగా టీవీలు ఉన్నాయని, పెట్టాల్సి ఉందని అక్కడి సిబ్బంది వివరించారు. టీవీలు లేకపోతే కలెక్టర్ ఇస్తామన్నారు. అక్కడ ఉన్న హాస్పిటల్ వార్డును సందర్శించి అక్కడ బాగు చేసేందుకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తామన్నారు. పిల్లల గదిని సందర్శించి అక్కడున్న సిబ్బంది నుండి వివరాలను తెలుసుకున్నారు. లోపల శుభ్రంగా ఉంది కానీ బయట శుభ్రంగా లేదన్నారు. బయట మీరే ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అక్కడున్న వారితో రూమ్లన్నింటినీ సందర్శించారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షిపై దాడి సిగ్గుచేటు, అక్షరంపై దాడి సిగ్గు, పత్రికల గొంతు నొక్కేస్తారా, దాడి సిగ్గుచేటు అంటూ జర్నలిస్టు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులతో పాటు ప్రజా సంఘాల నేతలు, వివిధ వర్గాలకు చెందిన వారు పాల్గొన్నారు. 7 రోడ్ల జంక్షన్ వద్ద నిరసన తెలిపిన జర్నలిస్టులు అక్కడి నుండి శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం వరకు చేరుకున్నారు. అక్కడి శ్రీకాకుళం డిఎస్సి వివేకానందకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రజా సంఘాల
సంఘాలు నేతలు మాట్లాడుతూ సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం వేధింపులు దిగడం సరికాదన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ కి నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణ పేరుతో పోలీసుల హడావిడి చేయడం దారుణమన్నారు. అక్షరంపై దాడి అమానుషమని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా స్వేచ్ఛను పూర్తిగా హరిస్తూ అనేక దాడులు, అక్రమ అరెస్టులు చేసే సంగతి మనం చూస్తున్నాం. తాజాగా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఆఫీసులోకి నేరుగా పోలీసు వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పడం, కనీసం ముందుగా నోటీసు కూడా ఇవ్వకుండా ఒక ఏకపక్షంతో పోలీస్ వ్యవస్థ ముసుగులకు అధికార పార్టీ నేతలు పంపించారు. ధనంజయ రెడ్డి గారు అవ్వచ్చు, మిగతా ఆఫీసులు అవ్వచ్చు, ఏదైనప్పటికీ మీడియాపై జరుగుతున్నటువంటి దాడులు నిరసిస్తూ శ్రీకాకుళంలో ఈరోజు చేపట్టినటువంటి శాంతియుత ధర్నా కార్యక్రమాలు చేసినటువంటి అన్ని ప్రజా సంఘాల పెద్దలకు, మా మీడియా అసోసియేషన్ సంఘాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సాక్షిని ఒక పథకం ప్రకారం గడిచినటువంటి 15 నెలల్లో అక్రమ కేసులు బనాయిస్తూ సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులపై కూడా అనేక కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పద్ధతి కానీ విన్నాడకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని జర్నలిస్ట్ సంఘాలు ఏకతాటిగా వచ్చి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని ఎండగడుతూ బహిరంగ రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.